ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, డిక్లేర్స్ ద లార్డ్, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. యెర్మయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణంలో చాలాసార్లు తరచుగా మనం అనుకుంటాం, నా జీవితం ఎటువైపు వెళుతుంది, నా ప్రార్థనలకు జవాబు రావటం లేదు, నా దారులన్నీ మూసుకుపోతున్నాయి, నా భవిష్యత్తు అంధకారంగా ఉందే అని. పరిస్థితులు తారుమారైనప్పుడు దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకోవడం మానవ సహజం. ఈ ఉదయకాల ధ్యానం నీలో ఉన్న ప్రతి ఆందోళనను తీసివేసి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన రేపటి వైపు నిన్ను నడిపించబోతుంది. దేవుని వాగ్దానములోని ఆత్మీయ లోతును మనము గమనిస్తే, నీ గురించి నీకు తెలియకముందే, నీవు తల్లి గర్భములో రూపింపబడకమునిపే దేవుడు నీ గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. నీ కష్టాలు ఆయనకు తెలియనివి కావు, అందుకే నేను ఎరుగుదును అంటున్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు శ్రమలు రావచ్చు, కానీ మనల్ని నాశనం చేయటానికి కాదు సుమా, మనల్ని చెక్కడానికి వస్తాయి. దేవుడెప్పుడు తన బిడ్డలకు కీడు తలపెట్టడు. అంత మాత్రమే కాదు, కానీ నీ గతాన్ని దేవుడు చూడటం లేదు, నీ భవిష్యత్తును చూస్తున్నాడు. నీ ముగింపు భయంకరంగా ఉండదు, అది మహిమకరముగా ఉండబోతుంది. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రియ దేవుని జనాంగమా, ఒక ఆలోచన చేయి. ఈరోజు నీ సొంత తెలివితేటల మీద ఆధారపడుతున్నావేమో. దేవుని చిత్తం కంటే నీ ఇష్టాలకే ప్రాముఖ్యత ఇస్తూ నీ కొరకు ఆయన సిద్ధం చేసిన ప్రతి శ్రేష్టమైన మార్గాన్ని కోల్పోతున్నావేమో. దేవుని కొరకు నువ్వు కేటాయించాల్సిన సమయాన్ని రేపటి గురించి లెక్కలు వేయటానికి, భయపడటానికి వాడుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. పశ్చాత్తాపం అంటే నీ అవిశ్వాసాన్ని ఒప్పుకోవటం. ప్రభువా, నీవు నా గురించి ఇంత గొప్పగా ఆలోచన చేస్తుంటే నేను మాత్రం చిన్న చిన్న విషయాలకే కృంగిపోతున్నాను, నన్ను క్షమించు అని వేడుకోవడమే ఈ శ్రమల దినాల ధ్యానాల ఉద్దేశం. ఈ 40 రోజులు ఒకసారి ఆగి ఆలోచన చేయి. నువ్వు దేవుని చేతిలో మట్టిలా ఉన్నావా? ఆయన నిన్ను ఒక అందమైన పాత్రగా మలచటానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఇశ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు. అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుని ప్రణాళిక పనిచేస్తూనే ఉంటుంది. ఈ శ్రమల దినాలలో నీవు నీ పాత భయాలను విడిచిపెట్టి దేవుని వాగ్దానాన్ని హత్తుకోవాలి. నీవెప్పుడైతే ప్రభువా నా జీవితం నీ చేతిలో ఉంది అని అప్పగించుకుంటావో అప్పుడే నీ ఆత్మ నూతనపరచబడుతుంది. మనము గ్రహించాల్సిన వాస్తవం ఏమంటే, దేవుని ప్రణాళిక ఎప్పుడూ విఫలం కాదు. ఈరోజే నీవు నీ చింతను విడిచిపెడితే ఆయన నీ అరణ్య మార్గంలో కూడా నదులను ప్రవహింపచేస్తాడు. నీవు పొందుకోబోయే గొప్ప ఆశీర్వాదాలకు నీ నిరీక్షణే ఆధారమని గ్రహించు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీవు దేవుని తలంపుల మీద నమ్మకం ఉంచినప్పుడు అద్భుతమైన నెమ్మది నీ స్వంతం. పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీవు కదల్చబడవు. స్పష్టమైన లక్ష్యం నీకుంటుంది. నీ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం దొరుకుతుందన్నమాట.
దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. అంటే జయశీలమైన ముగింపు కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా, నిన్ను నడిపించటానికి దేవుని దగ్గర ఒక అద్భుతమైన మ్యాప్ ఉంది. దిగులు పడకు, ఆయన నిన్ను క్షేమంగా గమ్యానికి చేరుస్తాడు. ఒకవేళ భవిష్యత్తుని గురించి ఆందోళన చెందుతున్నావేమో, ఈ ఉదయకాలం దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటున్నావేమో, ప్రభువా నా ఎడల నీవు కలిగి ఉన్న తలంపులను నేను నమ్ముచున్నాను అని నువ్వు నమ్మి నీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టగలిగితే, నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉంచుతున్నాను, నన్ను నడిపించు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన దగ్గరికి వచ్చు వారిని ఎంత మాత్రము త్రోసివేయని దేవుడు. నీ ప్రార్థన ఆలకించి నిన్ను ఆదరించి బలపరచువాడు. దేవుడిచ్చిన ఈ నూతన దినమైన ఆధిక్యతలో ఆయన ప్రణాళిక నీ పక్షంగా ఆయన జరిగించులాగిన ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు దేవా, మీకు వందనాలు. నీకున్న శ్రేష్టమైన తలంపులను మేము గ్రహించులాగిన మా ఆత్మీయ నేత్రాలు తెరవండి. ఈ లోకపు భయాలకు మేము లొంగిపోకుండా నీవు ఇచ్చే నూతన శుభోదయము కొరకు కనిపెట్టులాగా మమ్మల్ని నూతనపరచమని, ఈ శ్రమల దినాల్లో మా ఆశలను చిగురింపచేసి నీవు సిద్ధపరిచిన ప్రతి దీవెనకు మమ్మల్ని వారసులుగా చేయమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.